వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. తెలుసుకుందాం, తెలివిని పెంచుకుందాం. ఈరోజు నేను మాట్లాడబోయే టాపిక్ వచ్చేసి ఎలక్ట్రిక్ వెహికల్స్లో బ్యాటరీస్ ఎందుకు పేలుతాయి, ఎలక్ట్రిక్ వెహికల్స్ సురక్షితమా కాదా. అయితే ఈ మధ్యకాలంలో మార్చి 18వ తారీఖు 2026లో ఇండోర్లో ఒక భారీ అగ్ని ప్రమాదం జరిగింది ఎలక్ట్రిక్ వెహికల్కి సంబంధించి. దాంట్లో దాదాపుగా 8 మంది పిల్లలు మరణించారనమాట. 8 మంది పిల్లలు ఈవీ ఛార్జింగ్ పాయింట్ల వల్ల మంటలు రావడం వల్ల అది జరిగింది ఈ సంఘటన చూసినప్పుడు నాకు దీని మీద వీడియో చేయాలని అనిపించింది. అందుకోసం ఇది నా యూట్యూబ్ ఛానల్లో ఫస్ట్ వీడియో. అసలు ఫస్ట్ ఈ బ్యాటరీ అంటే ఏంటో మనం ఒకసారి తెలుసుకుందాం. దాని తర్వాత మెకానిజం చెప్పి ఇది ఎందుకు, ఏం సంగతి, ఎట్లా ఏందని మొత్తం డీటెయిల్గా డిస్కస్ చేద్దాం ఈ వీడియోలో. సో ఫస్ట్ బ్యాటరీ అంటే ఏంటి? బ్యాటరీ అంటే మన దగ్గర చిన్న చిన్న సెల్స్ ఉంటాయి కదా, వాల్ క్లాక్లో కానీ మన ఈ డిఫరెంట్ ఎక్విప్మెంట్స్లో యూజ్ చేసేటటువంటి చిన్న చిన్న సెల్స్. ఆ సెల్స్ అన్నిటిని ఒక క్రమమైన పద్ధతిలో అరేంజ్ చేసినప్పుడు, కొన్ని వందలు వేలు సంఖ్యలో అరేంజ్ చేసినప్పుడు ఏర్పడ్డ దాన్ని మనం ఏమంటామంటే బ్యాటరీ అని అంటాం. ఇది బ్యాటరీ. ఈ ఈవీ వెహికల్స్లో యూజ్ చేసే బ్యాటరీ ఏంటంటే లిథియం అయాన్ బ్యాటరీ. నాట్ ఓన్లీ ఈవీ వెహికల్స్, మన మొబైల్స్ ఛార్జర్స్లో కానీ, పవర్ బ్యాంక్స్లో కానీ, వీటన్నిటిలో కానీ లిథియం అయాన్ బ్యాటరీస్ని యూజ్ చేస్తారు. ఈవెన్ ల్యాప్టాప్స్లో కూడా, మొబైల్స్లో కానీ, ల్యాప్టాప్స్లో కానీ, కార్స్లో, వీటన్నిటిలో కూడా లిథియం అయాన్ బ్యాటరీస్ని యూజ్ చేస్తారు. అయితే ఈ లిథియం అయాన్ బ్యాటరీ సేఫ్ యాక్చువల్గా, కాకపోతే కొన్ని మనం చేసే తప్పిదాల వల్ల అది భారీ ప్రమాదం జరగడానికి అవకాశం ఉంటుంది అనమాట. సో ఎందుకు ఫస్ట్ మంటలు వస్తాయనే పాయింట్ని మనం డిస్కస్ చేద్దాం. ఇప్పుడు ఒక బ్యాటరీని మనం ఛార్జింగ్ పెట్టినాం, ఏదో మిస్టేక్ అయిపోయి ఒక సెల్ అనేది హీట్ అయింది అనుకుందాం. ఈ సెల్ ఏం చేస్తుంది అంటే దీనికి హీట్ని ట్రాన్స్ఫర్ చేస్తుంది. ఇట్లా వందల సంఖ్యలో సెల్ ఉన్నాయి కదా, ఈ వందల సంఖ్యలో సెల్ ఉండడం వల్ల హ్యూజ్ అమౌంట్ ఆఫ్ హీట్ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది. దాన్ని ఏమంటే ర్యాపిడ్ హీటింగ్. ర్యాపిడ్ అంటే వెంటనే హీట్ ఎక్కిపోతుంది అనమాట. ఇప్పుడు ఒక్కటే హీట్ ఉంటే దాన్ని ఎట్లా చల్లార్చవచ్చు, కానీ ఇన్ని ఒకటేసారి హీట్ అయ్యేసరికి ఆ హీట్ని మెకానిజం అనేది కంట్రోల్ చేయలేదన్నమాట. దీంట్లో మెకానిజం ఉంటుంది కంట్రోల్ చేయడానికి. అది రెగ్యులేట్ చేయనంత హీట్ వచ్చినప్పుడు ఏమైందంటే ఇమీడియట్గా ఈ ర్యాపిడ్ ఫైర్ అనేది ఈ ఫైర్ని క్యాప్చర్ చేస్తారనమాట. అట్లా క్యాప్చర్ చేసి అది బాస్ట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది, పేలిపోవడానికి అవకాశం ఉంటుంది. ఇట్లా బస్ట్ అయినప్పుడు దీంట్లో నుంచి హైడ్రోజన్ ఫ్లోరైడ్ అనేటువంటి విషపూరితమైన కెమికల్స్ కూడా రిలీజ్ అయ్యడానికి అవకాశం ఉంటుంది. సో దీన్ని ఏమంటే థర్మల్ రన్ అవే అంటారు. ఇలా హీట్ రిలీజ్ అయిపోయి ఫైర్ని క్యాచ్ చేయడాన్ని థర్మల్ రన్ అవే అని అంటారు. మనం ఫస్ట్ డిస్కస్ చేద్దాం అసలు ఈ థర్మల్ రన్ అవే అనేది ఎందుకు జరుగుతుంది, వాట్ ఈస్ ద మెయిన్ రీజన్ థర్మల్ రన్ అవే జరగడానికి. ఎప్పుడైనా ఈ వాహనం కింది భాగం అనేది దేంతోనైనా బలంగా ఢీ కొట్టినప్పుడు అక్కడ ఏమైనా డ్యామేజ్ అయితే, బ్యాటరీ కిందనే ఉంటుంది కాబట్టి అక్కడ ఏమైనా డ్యామేజ్ అయితే ఈ థర్మల్ రన్ అవే అవ్వడానికి అవకాశం ఉంటుంది. సెకండ్ పాయింట్ వచ్చేసి ఈ ఛార్జింగ్ పెట్టేటప్పుడు మెకానిజం మనం ప్రాపర్గా ఫాలో అవ్వకపోతే ఈ ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది. థర్డ్ రీజన్ వచ్చేసి ఏమన్నా మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్స్ ఉంటే కూడా ఈ అవకాశం ఉంటుంది అనమాట. ఏదైనా ఇంటర్నల్ వైరింగ్ కానీ ఏమన్నా ప్రాబ్లం ఉంటే కూడా ఈ ప్రమాదం జరగడానికి అవకాశం ఉంటుంది. సో మరి మనం ఏ విధంగా ఏం ప్రికాషన్స్ తీసుకోవాలి? ఎప్పుడైనా ఛార్జింగ్ వెహికల్స్ని ఎండలో కనుక మనం పెట్టినప్పుడు ఇమీడియట్గా ఇంజన్ అనేది బాగా హీట్ అయిపోతుంది. బాడీ బాగా హీట్ ఉన్నప్పుడు ఛార్జింగ్ పెట్టకూడదు. మనం లాంగ్ డ్రైవ్కి వెళ్ళినప్పుడు కూడా ఇంజన్ చాలా హీట్ అవుతుంది. అప్పుడు కూడా మనం ఛార్జింగ్ పెట్టడాన్ని అవాయిడ్ చేయాలి. పాత బ్యాటరీలు ఉంచితే వెంటనే అప్గ్రేడ్ చేసుకోవాలి. పాత బ్యాటరీలను కంటిన్యూ చేయొద్దు అనమాట. ఎప్పుడైనా వరద నీరు బ్యాటరీలో పోయినప్పుడు దాన్ని వెంటనే క్లీన్ చేసుకునే ప్రయత్నం చేయాలి. జనరల్గా ఇవన్నీ బయటి పరిస్థితులు అనమాట. ఈ బయటి పరిస్థితుల వల్ల కార్ యొక్క బ్యాటరీ అనేది డ్యామేజ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఓకే, మరి ఈవీ వెహికల్స్లోనే వస్తాయా, పెట్రోల్ వెహికల్ రావంటే ప్రమాదం దాంట్లో కూడా జరుగుతుంది, దీంట్లో కూడా జరుగుతుంది. ఓకే, దాంట్లో కూడా ఎండలు పెట్టినప్పుడు, వేడి చేసినప్పుడు దాంట్లో కూడా ప్రమాదం జరగడానికి అవకాశం ఉంటుంది. మరి ఎస్పెషల్గా ఈ మధ్యప్రదేశ్లో ఇండోర్ లోపల సంఘటన జరగడానికి ప్రధాన కారణం ఏంటంటే ఇంట్లోనే ఎల్పిజి సిలిండర్లు ఉండే పక్కన, లోపల బైక్ పార్క్ చేసారు పక్కన. ఇవన్నీ కలిసిపోయి హ్యూజ్ అమౌంట్ ఆఫ్ హీట్ అనేది జరిగిందనమాట అక్కడ. సో మరి భద్రత కోసం మనం తీసుకోవాల్సిన చర్యలు ఏంటి, కంపెనీ తీసుకోవాల్సిన చర్యలు ఏంటంటే ఇలా వేడి జరిగినప్పుడు ఇందులో ఒక కూలింగ్ సిస్టమ్ని డెవలప్ చేయాలన్నమాట. కొత్త టెక్నాలజీస్ని వాడి ఈ హీట్ రాగానే వెంటనే మొబైల్కి మెసేజ్ రావడం కానీ, లేదంటే ఇంకా ఏమైనా కొత్త టెక్నిక్స్ అలా అభివృద్ధి చేస్తే ఇంకా బాగుంటుంది. సాలిడ్ స్టేట్ బ్యాటరీని యూజ్ చేయడం వల్ల చాలా మంచి జరగడానికి అవకాశం ఉంటుంది అనమాట. ఫైర్ స్ప్రెడ్ ప్రమాదం జరిగినప్పుడు ఈ ఫైర్ స్ప్రెడ్ తగ్గించడానికి ఏమైనా అవకాశం ఉందేమో, అలా ఉంటే ఇంకా బాగుంటుంది అనమాట. మన వినియోగదారునిగా మన బాధ్యత ఏంటి? మరి ఫైర్ యాక్సిడెంట్ని అవాయిడ్ చేయాలంటే మన బాధ్యత ఏంటి అంటే కంపెనీ ఇచ్చిన ఛార్జర్ని మాత్రమే వాడాలి. థర్డ్ పార్టీ ఛార్జర్ని ఎట్టి పరిస్థితుల్లో వాడొద్దు. మన ఇంట్లోపల వైరింగ్ అనేది అంత బాగుందా లేదా ఒకసారి చెక్ చేసుకోవాలి. ప్రమాదం తర్వాత బ్యాటరీ వెంటనే చెక్ చేయించాలి.
డ్రైవింగ్ చేసిన తర్వాత వెంటనే ఛార్జింగ్ పెట్టకుండా కొద్దిసేపు వెయిట్ చేసి కూల్ అయిన తర్వాత ఛార్జింగ్ పెట్టాలి. ఓకే. ఈ భారతదేశంలో ఆల్ ఇండియా స్టాండర్డ్స్ అని 2023లో ఆల్ ఇండియన్ స్టాండర్డ్స్ అని 2023లో యూజర్ గైడ్ లైన్స్ కూడా రిలీజ్ చేసింది గవర్నమెంట్. ఆ గైడ్ లైన్స్ని మనం తప్పకుండా ఫాలో అవ్వడానికి వాడుకోవాలన్నమాట. సో ఈ విధమైనటువంటి అవకాశాలను అన్నీ చూసుకొని ప్రమాదాన్ని నివారించడానికి మనం ప్రయత్నం చేయాలి. మీకు ఈ వీడియో నచ్చిందని నేను భావిస్తున్నాను. మీకు వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మరిన్ని వీడియోస్ చేయడానికి ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యావ్ ఎ నైస్ డే.